మిర్చి పంటలో తెగుళ్లు రైతులను ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటను పండిస్తే తెగుళ్లు సోకి పంట దిగుబడి రావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పంటలకు సంబంధించి ఏ వ్యవసాయ అధికారి తమకు సూచనలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొగుళ్లపల్లి మండలంలో రైతులు పెద్ద ఎత్తున మిర్చి పంటను సాగు చేశారు. గత 4 ఏళ్లుగా మంచి ధర ఉండడంతో ఈసారి కూడా రైతులు మిర్చి పంట సాగు వైపు ఆసక్తి చూపారు. కానీ తెగుళ్లు, నల్లతామర మిర్చి రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చలికాలం ఆరంభం నుంచే తెగుళ్ల ఉధృతి వల్ల కొమ్మలు ఎండుతున్నాయి. కాత పూత దెబ్బతినడంతో పాటు కాయలు రాలిపోతున్నాయని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని మందులు కొట్టినా ఫలితం లేదన్నారు. ఎన్నో ఆశలతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మచ్చ తెగుళ్లు, ఆకుముడత వల్ల పంటలో ఎదుగుదల లేదని, వేరుకుళ్ళు తెగుళ్లతో కాయ ఎండిపోయి రాలిపోతుందని వారు వాపోతున్నారు. ఈసారి మిర్చి దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సాగు వ్యయం, కూలీల ఖర్చులు, విత్తనాల ధరలు పెరగడం వల్ల ఎకరానికి 1,00,000 వరకు ఖర్చయిందని, పెట్టుబడి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కర్ర వెంకటరెడ్డి. ఈ తోట ఎకరం పెట్టినాం. ఎకరం పెడితే ఎకరం పెట్టినా కాంచెల్లి ఇప్పటి వరకు 1,50,000 దాకా అయింది. మధ్యలో విల్టచ్చి అట్లో 15,000, 20,000 అదనంగా అయింది. ఇక ఈ పెట్టుబడి నల్లికి అడవులు మందులు కొట్టి అదే నష్టపోయినాం. దాదాపు పెద్ద పెద్ద మందులు అలాక్టో, సీజ్మైటు, గ్రాసియా, అనాబి, ఎక్స్బోనస్, ఇంకా మన ఆర్గానిక్ వాళ్ళ చాలా కొట్టినాం. పెద్ద పెద్ద మందులు ఏ డోసు కొట్టినా 2,000, 2,200, ఇంతకన్నా చిన్న డోసులు కొట్టలే. తెగుళ్ల నివారణకు నిర్దిష్ట పురుగు మందులు లేకపోవడంతో ఇతర పంటలకు వాడేవే రైతులు వాడుతున్నారు. పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పెద్దగా దిశానిర్దేశం చేయకపోవడంతో ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసం అనేక రకాల పురుగు మందుల్ని సిఫారసు చేస్తుండడంతో వాటిని వాడి మరింత నష్టపోతున్నారు రైతులు. ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యవసాయ అధికారి తమ దగ్గరికి రాలేదని, సూచనలు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. మాది గణేశంపల్లి గ్రామం, మూలపల్లి మండల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. నా పేరు చాంద్ పాషా. నేను 1 ఎకరం మిర్చి పెట్టిన. ఈ టిల్ట్ వల్ల నాకు అనేక నష్టం జరిగింది. 1 ఎకరానికి దాదాపు 1,00,000-1,50,000 పెట్టుబడి అయిపోయింది. పంట చూస్తే మాత్రం ఈ టిల్ట్తోని మొత్తం లాసు. అంతా కుళ్ళిపోయి చెట్లు ఎండిపోవుడు, ప్లస్ మళ్ళీ అంతా ఎండిపోయిన చెట్లు తాలుగాయలవుడు. వ్యవసాయ రంగ అధికారులు ఎవరు వినియోగించుకోవట్లేరు. మాకు సలహా అనేది ఏమి ఇస్తలేరు ఎవరు. కాబట్టి దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సింది. కానీ మా నష్టపరిహారం ఇక్కడ పంటకు ఇట్లా ఉన్నది, మార్కెట్కి పోతే కూడా రేటు లేదు. మేము చాలా విధాలుగా నష్టపోతున్నాము.